కన్వెన్షన్ కూల్చివేత చట్టవిరుద్ధంగా స్టే ఆర్డర్ కోర్టు కేసులు ఉన్నా పట్టించుకోలేదు. పట్టా భూమిలోనే నిర్మాణం, చెరువును అంగుళం కూడా ఆక్రమించలేదు. కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే నేనే కూల్చివేయించేవాడిని. ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయనే వివరణ అక్కినేని నాగార్జున. చెరువుల్లోని నిర్మాణాలనే హైడ్రా కూల్చేస్తోంది. నోటీసులు ఇచ్చిన తర్వాతే చర్యలు. కన్వెన్షన్పై చర్యలు తీసుకోండి. హైడ్రా కమిషన్కు 21నే కోమటిరెడ్డి లేఖ. ఎమ్మెల్యే పల్లె విద్యాసంస్థలపై కేసు. పల్లా రాజేశ్వరరెడ్డి విద్యాసంస్థలపై కేసు. కూల్చివేయకుండా హైడ్రాను అడ్డుకోండి. అనురాగ్తో పాటు పలు విద్యాసంస్థలు పిటిషన్. చట్ట ప్రకారం వ్యవహరించాలని కేసు ముగించిన హైకోర్టు. సో మొత్తం మొన్న జన్వాడ ఫామ్ హౌస్ మీద మొదలైన గందరగోళం నిన్న కన్వెన్షన్తో ఎండ్ అయిందా అంటే ఖచ్చితంగా ఎండ్ అవ్వలేదు. కన్వెన్షన్ అనేది జస్ట్ ఒక టిప్ అందే. అందరికీ ఫోకస్డ్గా కనిపించే సెంటర్లో ఉన్న కన్వెన్షన్ జోన్. నిన్న మనం అక్కడికి వెళ్తే అక్కడ పరిస్థితి ఏంటంటే అక్కడ చెరువు ఖచ్చితంగా ఉంది. చెరువు చాలా పెద్దది. దగ్గర 4 నుంచి 10 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. ఆ చెరువు మొత్తాన్ని పూడ్చి అక్కడ చెరువులోనే ఈ కన్వెన్షన్ ఉంది. చెరువు ప్రహరీ గోడ ఏదైతే ఉందో 4 అడుగులు ఎత్తు ఉంది. ఆ 4 అడుగులు ఎత్తు పక్కన ఫ్లోట్ అవుతున్నాయి వాటర్. అట్లాంటి పరిస్థితులు. సో మొత్తం నిన్న మీడియా అంతా అదే కవర్ చేసుకుంటూ కూర్చుంది. సో వాళ్ళ ప్రతి అక్కడ ఉన్న ప్రతి వ్యక్తికి తెలుసు. ఇదిగోండి ఈ ఫోటోలో క్లియర్గా కనబడుతుంది. మొత్తం చెరువుని ఆక్రమించి అక్కడ మట్టి ఇది చేసి ఆ చెరువుకు సంబంధించి ఇది ఈ చెరువుల్ని రీకన్స్ట్రక్ట్ చేయాలి అని హైడ్రా ఉద్దేశం చాలా మంచిది. ఎందుకంటే మీరు హైదరాబాద్ రోడ్ల మీద వెళ్తుంటే నీట మునిగిన హైదరాబాద్, అల్లకల్లంగా హైదరాబాద్, డ్రైనేజీలు వాటర్ ఉప్పొంగుతున్న హైదరాబాద్ అని చూస్తున్నాం కదా. ఈ వార్తలన్నిటికీ కారణం ఈ చెరువుల్ని కబ్జా పెట్టడమే. ఈ చెరువుల్లోకి వెళ్ళే ఇది వరకు వాటర్ వర్షం నీళ్ళు పడితే ఎక్కడికి వెళ్తే దాని స్వభావం ఏంటంటే చెరువులు ఎక్కడున్నాయో అక్కడ అదే డైరెక్షన్ ఎత్తుకొని వెళ్ళిపోతుంది. సో ఆ వాటర్ అంతా స్టోర్ అవ్వాల్సిన ఏరియాస్ అన్నీ వీళ్ళు ఆక్యుపై చేసేయడం వల్ల ఆ చెరువుల్లో వాటర్ ఎటెల్లాలో తెలియక, ఆ చెరువుల్లోకి వాటర్ ఫిలప్ అవ్వలేక, అవి ఉప్పొంగి అసలు బయట ఉన్న వాటర్కి రూట్ తెలియక మొత్తం గందరగోళం పరిస్థితి. మాదాపూర్ అవ్వచ్చు, కంప్లీట్గా సిటీలో 1200 చెరువులు ఐడెంటిఫై చేశారు. మొత్తం చెరువులు కుంటలకి అన్నిటికీ కలిపి ఆ డైరెక్షన్స్, ఈ హైడ్రా డైరెక్షన్స్తో మొత్తం చెరువుల్ని పునరుద్ధరిస్తే ఈ సమస్య ఉండదు. వర్షాకాలంలో వచ్చే ఈ నీటి మునిగిన గుడిసెలు, నీట మునిగిన ఇళ్ళు కంప్లీట్గా అట్లాంటి పరిస్థితి ఉండదు. ఇక్కడ కృష్ణానగర్, ఎల్ఎన్ శ్రీనగర్ కాలనీ ఈ ఏరియాలో అయితే మరీ ఘోరంగా ఉంటుంది. మొత్తం చెరువుల్ని పూడ్చి కాలనీలు కట్టేసినా కూడా రూట్ ఎటెల్లాలో తెలియక ఇళ్లలోకి నీళ్ళు వచ్చేస్తున్న పరిస్థితి ఇక్కడ కూడా. సో అలాంటి పరిస్థితుల్లో వీళ్ళని కూల్చివేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అసలు ఒక నాగార్జున ఇంపార్టెంటా లేదంటే హైదరాబాద్లో ప్రజలు ఇంపార్టెంటా అంటే నాగార్జున అనేది జస్ట్ ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న వ్యక్తి. ఆ విషయానికి వస్తే మిగతా ఉన్న సామాన్య ప్రజలే ఎక్కువ అక్కడ. మొత్తం హైటెక్ సిటీ ఇక్కడ కమాన్ కనబడుతుంది, హైటెక్ సిటీకి సంబంధించి ఇది పరిస్థితి. సినీ నటుడు నాగార్జునకు చెందిన నిర్మాణం నేలమట్టం. తెల్లవారుజామునే అనూహ్యంగా రంగంలోకి హైడ్రా. ఉదయం నుంచి కూల్చివేతలు 5 గంటల్లో పూర్తి. హైకోర్టులో నాగార్జున పిటిషన్. మధ్యంతర స్టే జారీ. అప్పటికే సింహభాగం పూర్తయిన కూల్చివేత. 14 ఏళ్ల క్రితం నిర్మాణం. తుమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో 3.3 ఎకరాలు నిర్మాణానికి జీహెచ్ఎంసీ అనుమతులు లేవు. గతంలో కోర్టు స్టే ఆర్డర్లు లేవు. తొమ్మిడిగుంట చెరువు వచ్చేసి ఎఫ్టీఎల్ బఫర్ జోన్. ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్ అంటే అక్కడ వరకు నీళ్ళు వచ్చి ఆగుతాయని. ఈ 2 విషయాల్ని పట్టించుకోకుండానే వీళ్ళు అక్కడ కబ్జా పెట్టి బఫర్ జోను ఎఫ్టీఎల్ కాదు, బఫర్ జోన్ కాదు అని చెప్పి నాగార్జున గారు మాట్లాడతారు. కానీ నిన్న పోలీస్ శాఖ అక్కడ మాదాపూర్ పోలీసులు అవ్వచ్చు, గచ్చిబౌలి పోలీసులు అవ్వచ్చు, అక్కడ మూడు స్టేషన్లకు సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంటు అక్కడ జరుగుతున్న గందరగోళం లేదంటే అక్కడ జరుగుతున్న వ్యవస్థని ప్రొటెక్ట్ చేస్తూ పొద్దున 5 గంటలకి మేము పర్సనల్గా చూసాము. పొద్దున 5 గంటలకి సీఏతో కావచ్చు, కానిస్టేబుల్ వరకు, సీఏ గారి దగ్గర నుంచి కానిస్టేబుల్ వరకు అందరూ 3 స్టేషన్లకు సంబంధించిన పోలీసులు, మాదాపూరు, గచ్చిబౌలి, ఇటు సైడ్ ఇంకొక పోలీస్ స్టేషన్, 3 పోలీస్ స్టేషన్లకు సంబంధించి రాయదుర్గం, 3 పోలీస్ స్టేషన్లకు సంబంధించిన పోలీసులు అక్కడ పహారా కాసి మొత్తం అక్కడ నాకబందీ పెట్టి అక్కడ లోపలికి వెళ్తే ఎవరి మీదైనా డ్యామేజ్, అది కూలగొడుతున్నారు కాబట్టి ఎవరి మీదైనా పడుతుందేమో అత్యుత్సాహంతో లోపలికి వెళ్తే ఏదైనా డ్యామేజ్ జరుగుతుందని చెప్పేసి మొత్తం కాపలా కాసి మొత్తం హై సెక్యూరిటీలో అది కూలగొట్టడం జరిగింది. ఎందుకంటే నాగార్జున కూడా ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు ఎక్కడైనా వచ్చే అవకాశాలు ఉంటాయి, రకరకాల థ్రెట్స్ ఉంటాయి ఇట్లాంటి పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ ఇనిషియేట్ చేసేటప్పుడు. సో అలాంటి పరిస్థితుల్లో పోలీసులు కూడా చాలా సహకరించారు. కాకపోతే ఇట్లాంటి విషయంలో పోలీసులు రిజర్వ్ పోలీసులను కానీ లేదంటే బెటాలియన్స్ని కానీ లేదంటే స్పెషల్ పోలీసులను కానీ వాడుకోవాలి. అలా కాకుండా సివిల్ పోలీసులని, ఎందుకంటే వీళ్ళు పొద్దున్నుంచి కేసుల విషయంలో కావచ్చు డ్యూటీలు చేసి అలసిపోయి ఉంటారు. అలాంటి సిఐఎల్ని ఎస్ఐల్ని తీసుకుని వచ్చి అక్కడ డ్యూటీలో కూర్చోబెట్టడం వల్ల అసలు సంబంధం లేని డ్యూటీ అది. అంటే సంబంధం లేదు ఇన్ ద సెన్స్ దానికి వేరే వ్యక్తుల్ని వాడచ్చు.
వీళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టడం వల్ల వాళ్ళకి నిన్న పేషెన్స్ కూడా అంత లేకుండా పోయింది. కానీ ఓపికగా వాళ్ళు చాలా డిగ్నిఫైడ్‌గా అందరికీ సమాధానం చెప్పుకుంటూ అక్కడ చాలామంది జనాలు మేమెళ్లి చూసొస్తామంటే ఎవరిని ఎలో చేయకుండా ఓన్లీ మీడియాని మాత్రమే ఎలో చేసి అక్కడ కొంచెం సేఫ్టీగానే చూసుకున్నారు. సో, కమిషనర్లు గాని, రంగనాథ్ గారు గాని దీనిపైన దృష్టి పెట్టాలి. ఎందుకంటే రిజర్వ్ పోలీస్‌నైనా వాడుకోవాలి. లేదంటే స్పెషల్ పోలీస్‌నైనా దీనిపైన వాడుకుంటే ఉత్తమం అనేది మా ఆలోచన. ఎందుకంటే నిన్న అక్కడ పర్సనల్‌గా వాళ్ళ స్ట్రగుల్స్ చూసాం కాబట్టి పోలీసులు వాళ్ళది. సో, కానిస్టేబుల్స్ అయితే కనీసం బ్రష్ చేయలేదు. నైట్ డ్యూటీ చేస్తున్న వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. తెల్లారి 4:30కి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. 5కి కూల్చివేత స్టార్ట్ అయితే 5 నుంచి వాళ్ళు కాపలా కాస్తున్నారు. మేము వెళ్ళినప్పుడు 12, 1 గంట. అప్పటి వరకు వాళ్ళు కనీసం బ్రష్ చేయలేదంటే వాళ్ళ దుస్థితి చాలా ఘోరం. పోలీసులు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు.